హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే శివరాత్రి స్పెషల్ శివలింగంతో మనము చిన్నగా డిజైన్ వేసి శివలింగాన్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవైతే చుక్కలైతే 5 చుక్కలు 5 వరుసలు అయితే పెట్టేశాను. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ముగ్గు మొత్తం చూసిన తర్వాత నచ్చిందంటే లైక్ చేయండి. హైప్ అని ఉంటుందండి, హైప్ కూడా ఇచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులు అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే చెప్పాను 5 చుక్కలు 5 వరుసలని. ఎదురు చుక్కనే పెట్టిన తర్వాత ఇట్లా 3 చుక్కలకు కలుపుకొని ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకొని, ఇలా గీసిన దాని చుట్టూరా ఇట్లా రౌండ్గా ఒకటి గీసేసి దాంట్లో చిన్న గీతలు వంపుగా గీసేసుకొని డబ్బాల్లాగా గీసిన తర్వాత ఇప్పుడైతే దీని చుట్టూరా చక్కగా ఇలా ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకున్నాను. ఈ ఫ్లవరు చాలా మంచిగానైతే కనిపించిందండి. మొత్తం ముగ్గంతా వేసిన తర్వాత, కలర్స్ వేసిన తర్వాత శంకు పుష్పాలలాగా అయితే కనిపించింది నాకైతే. ఎందుకంటే శివుడికి శంకు పుష్పాలంటే ఎంతో ఇష్టం కదా, అందుకని ఇలా అయితే వేసాను. కలర్లు కూడా బాగుంటున్నాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఈ మాత్రం మాటలు చెప్పేసరికి అయితే ఇలా ముగ్గు అయితే నేను ఇలా గీసేసుకున్నాను. ఇలా ముగ్గులు రాని వాళ్ళు కూడా, ఇలా చుక్కలు మధ్య చుక్క పెట్టరాని వాళ్ళు కూడా ఈ ముగ్గు అయితే వేయొచ్చండి. ఎందుకంటే మధ్య చుక్క పెట్టరాని వాళ్ళు ఉంటారు, అందుకనే అంటున్నాను. ఇదైతే చిన్న వాకిలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. దేవుడు గది పెద్దగా ఉన్న వాళ్ళు కూడా మంచిగా బియ్యం పిండితోనైతే చక్కగా ఇలా వేసేసుకొని కలర్లు కూడా వేసుకోవచ్చు. అంత సింపుల్ అండ్ ఈజీగా అయితే ఉంది. ఇలా చుట్టూరా ఫ్లవర్స్ అయితే గీసేసుకొని ఇప్పుడు మధ్యలోనైతే నేను ఇలా శివలింగాన్ని అయితే గీస్తున్నాను. నామాల కోసం 4 గీతలు గీస్తే వీటికి జాయింట్ చేసే వరకు అయితే 3 నామాల్లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లయితే నామాల్లాగా అయితే గీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా శివరాత్రి రోజు మనం చక్కగా శివుడికి ఎంతో ఇష్టమైన ముగ్గు అయితే ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంది. శివరాత్రి స్పెషల్ ముగ్గు అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా శివలింగాన్ని అయితే పువ్వుల మధ్యలో ఇలా అయితే గీస్తున్నాను చూడండి. ఇలా గీతలైతే ఇలా గీసేసుకున్నాను ఫ్రెండ్స్. గీసుకొని ఫ్లవర్ నుంచి అయితే తీగల్లాగా ఇలా రౌండ్గా ఇలా గీస్తున్నాను. చుట్టూరా ఇదే విధంగా గీస్తాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల మనకి పువ్వులో నుంచి ఇప్పుడు మనం చెట్లకి తీగల్లాగా అయితే ఉంటాయి కదా, అలాగే ఇది కూడా అన్నమాట. అట్లా గీసేస్తున్నాను చూడండి. ఈ ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే చాలా మంచిగా కనిపించింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి ముగ్గులు ఎలా ఉన్నాయని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే శివలింగం పక్క పంట అయితే ఇట్లా త్రిశూలం అయితే వేస్తున్నాను చూడండి. శివుడికి త్రిశూలం అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ త్రిశూలం అయితే వేసాను. ఇక్కడ నాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి నేను డమరుకం కూడా గీసుకున్నాను చూడండి. శివుడికి అయితే త్రిశూలం డమరుకం అయితే కంపల్సరీ కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా గీసుకున్నాను. ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, ఆ చుక్కకు తగ్గట్టు అయితే బిల్వదళం అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే ఈ వీటిలలో కలర్ అయితే వేస్తున్నాను. మనం శంకు పుష్పం అయితే ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ అయితే నేనైతే ఇక్కడ వేస్తున్నాను.
నేను రెండు ఫ్లవర్లలో వేసేది అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అయితే నేను చూపించాను, ఎందుకంటే వీడియో అయితే అంత లెంతీగా అయితే ఎవరు చూస్తలేరు కదా, అందుకనే ఇలా చిన్నగా ఇలా వేస్తున్నాను. చూడండి మొత్తం శంకు పుష్పం అయితే ఎలా ఉంటుందో, ఆ శంకు పుష్పాలల్లో శివుడు ఉన్నట్టుగా ఇలానైతే చేశాను. చూడండి మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను ఆకులు, ఎందుకంటే ఎవరికి ఏ కలర్ ఇష్టమో వాళ్ళకి అదే కలర్ నచ్చుతుంది కదా, మనం వేసిన కలర్లు వాళ్ళకైతే నచ్చాయి కదా, అందుకనే మీకు నచ్చిన కలర్ మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. శంకు పుష్పంలో లోపల తెల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముగ్గు పిండితోనైతే కలర్ అయితే వేస్తున్నాను. ఇలా వేయడంతో మొత్తం శంకు పుష్పం అయితే ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం కలర్ అయితే వేయడం అయిపోయింది కదా. ఇక్కడ ఒక చుక్క ఉన్నది కదా, ఆ చుక్క దగ్గర చిన్నగా బిల్వ దళం అయితే ఎలా ఉంటుందో అలా చిన్నగా ఇక్కడ ప్లేస్ లేకున్నా కూడా ఇక్కడ గీసుకున్నాను నేనైతే. చూడండి అందులో కూడా కొంచెం కలర్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నేనైతే ఇప్పుడు చుట్టూరా రౌండ్గా మనం తీగలాగా గీసుకున్నాం కదా, అక్కడైతే నేను లీఫ్ లాగా అయితే గీస్తాను, వాటిలలో కలర్ అయితే వేయను. ఇప్పుడు శివుడికి అయితే ఇట్లా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే లీఫ్ అయితే ఇలా గీసేసుకొని ఇదే విధంగా చుట్టూరా అన్నిటికీ ఇలానే గీసాను ఫ్రెండ్. చాలా మంచిగా అయితే కనిపించింది. ఇప్పుడు పువ్వులో నుంచి అయితే ఒక చిన్నగా తీగలాగా తీసేసి సైడ్కి అయితే చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇదే విధంగా అన్నిటికీ ఇట్లానే పెట్టేస్తున్నాను. చూడండి ఈ చిన్న ముగ్గు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముగ్గు చూస్తున్న ప్రతి ఒక్కరూ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లవర్ దగ్గర గ్రీన్ కలర్ అయితే ఉందిగా, గ్రీన్ కలర్ దగ్గర అయితే ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసి వాటి పైన అయితే రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది మొత్తం మీద ముగ్గు అయితే. చూడండి మీరైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ప్లీజ్.